వెల్కమ్ టు టీ10. అమెరికా స్టాక్ మార్కెట్ కాకవీకలం అవుతుంది. నిన్న ఒక్కరోజే 350 లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యాయి. ఇది బ్రిటన్, ఫ్రాన్స్ జీడిపిల కంటే ఎక్కువ. ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ నిర్ణయాలే వీటికి ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. ఒక విధంగా ఇది ఆర్థిక మాంద్యంలోకి అమెరికా మునిగిపోతుందని కూడా హెచ్చరిస్తున్నారు. ఆర్థిక మాంద్యంలో మునిగిపోవడమే కాకుండా ప్రపంచం మొత్తం మీద కూడా ప్రభావం ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో అమెరికాలో ఏం జరుగుతుంది, భారత్ మీద ప్రభావం ఏంటి, అసలు ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు అనే దాని మీద మన ముందు కేవీఎస్ఎన్ రాజు గారు విశ్లేషకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే రాజు గారు. నమస్కారం. అసలు ఈ పరిస్థితి రావడానికి, అమెరికాలో ఇంత దారుణమైన పరిస్థితులు స్టాక్ మార్కెట్లో తలెత్తడానికి కారణాలు ఏంటంటారు? ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు. జనవరి 20వ తారీఖు నాడు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఆ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన కొన్ని నిర్ణయాలు చేశారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇతర దేశాల మీద నేను టారిఫ్ పెంచుతా, అలాగే నా అమెరికాని నేను కాపాడుకుంటా, నా అమెరికాని నేను నెంబర్ 1 గా తయారు చేస్తా, అమెరికా కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి తీసుకొస్తా అని ఆయన ఎన్నికల్లో ప్రచారంలో ప్రజలకి బోల్డ్ హామీలు ఇచ్చారు. ఆ హామీలలో అమలుకి కాదు ఆయన వెళుతుంది. ఇప్పుడు ఈ రూపంలో ఆయన నిర్ణయాలు చేస్తున్నారు. ఇప్పుడు అలాగే మన భారతీయులు కాదు, ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఉన్నారో వాళ్ళకి ఈవెన్ మనకి చేతులకి కాళ్ళకి బేడీలేసి దొంగల్లాగా పంపిస్తున్న నేపథ్యం కూడా ఉంది. అలాగే కెనడా, ఫ్రాన్స్, మెక్సికో, ఇండియా ఇలాంటి దేశాల మీద నేను చైనాతో సహా నేను సుంకాలు పెంచుతాను, వాళ్ళు ఎంత సుంకం మాకేస్తున్నారో మేము అంత సుంకాన్ని వేస్తాము అన్నది ఆయన చెప్పినవి కాదు, ఇప్పుడు చేస్తున్నవి. అందువల్ల మీరు అన్నట్టు నిన్న వాళ్ళ అమెరికా స్టాక్ మార్కెట్ గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో కుప్పకూలిపోయింది. మీరు రూపాయల్లో చెప్పారు, నేను డాలర్లలో చెప్తాను. $4 ట్రిలియన్. $4 ట్రిలియన్ అంటే 4 లక్షల కోట్ల డాలర్లు. అది ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. 4 లక్షల కోట్ల డాలర్లు నిన్న అమెరికన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్లు నష్టపోయారు. అది ట్రంప్ నిర్ణయం. నిపుణులు స్టాక్ మార్కెట్ లో, అమెరికన్ స్టాక్ మార్కెట్ లో ఇది ఒక చీకటి రోజు అని అంటున్నారు. అసలు చీకటి రోజు అనేంత పెద్దగా ఏం జరిగింది అందులో? ఇదే నష్టపోయారు. మరి 4 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఆవిరైందనంటే మరి అది చీకటి రోజు కాకపోతే కాంతివంతమైన రోజు ఎట్లా అవుతుంది? గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు, ఎప్పుడు జరగలేదు. ఇంత స్టాక్ మార్కెట్ అంటేనే లాభ నష్టాలతో నడిచేది, కానీ ఇంత భారీ నష్టం అమెరికన్ స్టాక్ మార్కెట్ లో ఇంత భారీ నష్టం కలిగించిన రోజు ఇదే. అందుకే నిపుణులు గాని ఈవెన్ ఇప్పుడు అమెరికాలో ఉన్న పెద్దవాళ్ళు కూడా చాలా ఆందోళన చెందుతున్నారన్నది అనేక వార్తల్లో వస్తుంది. ఎందుకు అనంటే ఈ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, అది కారణం అని వాళ్ళు అంటుంది. ఆ నిర్ణయాల్లో ఇది వాణిజ్య యుద్ధమే అనేది ఒక వాదన. అయితే ఆ వాణిజ్య యుద్ధమా ఈ నిర్ణయాలు అని పక్కన పెడితే అసలు ఏ నిర్ణయాలు దీని మీద పర్ఫెక్ట్ గా ప్రభావం పడ్డది అని చెప్తారు? 1-2 నిర్ణయాలు చెప్పండి. ట్రంప్ నిర్ణయాలు. ట్రంప్ నిర్ణయం సుంకాలు పెంచుతానండి. అవును. అలాగే నేను నా దేశంలో ఉన్న ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వాళ్ళని బయటికి పంపిస్తామని చెప్పి వాళ్ళు సుమారు 38 లక్షల మంది ఉన్నారని చెప్పిన అనేక దేశాలు, భారతదేశం లాంటి దేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలు కాదు, ఉద్యోగులు సక్రమమైన వీసా లేకుండా అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నారు. వాళ్ళందరినీ వెనక్కి పంపిస్తారు. నేను అనేది ఏంటంటే దానికి స్టాక్ మార్కెట్ కు నష్టపోవడానికి లింక్ ఏంటి? లింక్ అదే, దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఆ దేశంలో ఉన్న స్టాక్ మార్కెట్ మీద, అలాగే ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు కూడా స్టాక్ మార్కెట్ మీద ప్రభావం పడుతుంది. మరి ఇప్పుడు అమెరికా స్టాక్ మార్కెట్ లో నష్టం జరిగితే మన గత 10 రోజులుగా మన స్టాక్ మార్కెట్ ఎందుకు కుప్పకూలుతుంది? లేదు పెట్రోల్ ధర పెరుగుతుంది అని అంటే ఎందుకు మన దగ్గర స్టాక్ మార్కెట్ కుప్పకూలుతుంది? లేదు ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది, గాజా యుద్ధం మొదలైంది అని అంటే స్టాక్ మార్కెట్లు ఎందుకు కుప్పకూలుతున్నాయి? అంటే ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు,
అది వాణిజ్యపరమైన పరిణామాలైనా, యుద్ధాల అయినా, లేదు ఒక దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలైనా ఈ స్టాక్ మార్కెట్ల మీద ప్రభావం పడుతుంది. పడడం వలన ఆ స్టాక్ మార్కెట్ లో నష్టాలన్నది సంభవిస్తాయి. అది కారణం. అసలు ఇంత నష్టం జరుగుతుంటే అసలు ట్రంప్ ఏమంటున్నాడు ఈ నష్టాల మీద కానీ ఈ నిర్ణయాల మీద కానీ? ట్రంప్ స్పందన ఏంటి? ట్రంప్ స్పందన సింపుల్. నా నిర్ణయాలు తక్షణం కొంత నష్టం అమెరికాకు చేస్తాయి, అమెరికన్ ప్రజలకు చేస్తాయి, అవి భరించాలి. భవిష్యత్తులో మీకు మంచి అమెరికా లాభాలు వస్తాయని చెప్తున్నారు. మన మోడీ గారు చెప్తున్నట్టే. ఇప్పుడు మోడీ గారు కూడా ఇప్పుడు నిరుద్యోగం, ఇప్పుడు ఆకలి, ఇప్పుడు దరిద్రం, ఇప్పుడు పరిస్థితులు అని అంటే 2047కి వికసిత్ భారత్ అంటున్నారు. వీళ్ళిద్దరూ దోస్తులు కదా మరి. ఇద్దరు సేమ్ మేగా నిర్ణయాలు వేసినట్టు. హౌదా మోడీ అని ఆయన అంటే ఆప్కి బార్ ట్రంప్ సర్కార్ అని కదా వీళ్ళిద్దరూ దోస్తానా చేసింది. ఇప్పుడు ట్రంప్ ప్రకటనలో ఇంకో కొత్త ప్రకటన ఏంటంటే సుంకాలను తగ్గించేందుకు భారత్ ఒప్పుకుంది అని ట్రంప్ ప్రకటించారు. కానీ అదే సందర్భంలో మన పార్లమెంటరీ కమిటీ మాత్రం అట్లాంటి హామీ ఏమి ఇవ్వలేదని చెప్తా ఉంది. మోడీ అమెరికా వెళ్ళినప్పుడేమో వీటి మీద అసలు నోరే మెదపలేదు. వీటిని ఎట్లా చూస్తారు? అసలు ఒప్పుకుందా, ఒప్పుకోలేదా, ఏం చేయబోతున్నారు? ఇది ఒకటి ట్రంప్ గారిని అడగాలి, లేదా మోడీ గారిని అడగాలి. ఎందుకనంటే వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగాయి. మోడీ గారు ట్రంప్ గారు ఆహ్వానం ఇవ్వకపోయినా మోడీ గారు అమెరికాకి వెళ్ళారు, మాట్లాడారు, వచ్చారు. కానీ ట్రంప్ మాట్లాడింది ఎక్కడ? వాళ్ళ పార్లమెంట్ లో మాట్లాడారు. ఆయన పార్లమెంట్ లో మాట్లాడి నేను యుద్ధాలు ఆపుతున్నాను, రెండోది సుంకాలు ఏవైతే ఉన్నాయో అది నా మిత్రుడు భారతదేశం ప్రధాని ఆయన అంగీకరించారు అని ఎక్కడ చెప్పారు? ఆయన పార్లమెంట్ లో చెప్పాడు. అవును, మీరు చెప్తుంది ఇవన్నీ బయట వార్తలు. అవును, మా ప్రభుత్వం అంగీకరించలేదు అని చెప్తున్నాను. మరి మోడీ గారిని పార్లమెంట్ లో ప్రకటన చేయమనండి. మోడీ ఇప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. అందుకే నేను అన్నది, ఇది ఎవరు ప్రకటన చెయ్యాలి? మోడీ గారు చెయ్యాలి. అక్కడ ప్రకటన చేసింది ఎవరు? పార్లమెంట్ లో ప్రకటన చేయలే. పార్లమెంట్ లో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ఆయన, ట్రంప్ గారు అమెరికన్ కాంగ్రెస్ లో చెప్పారు. ఆయన ఏమని చెప్పారు? భారతదేశం అంగీకరించింది మన మీద వేస్తున్న సుంకాలు తగ్గించడానికి అని చెప్పేసి. నేను చెప్పలేదు అని ఎవరు చెప్పాలి? మోడీ గారు మన పార్లమెంట్ లో చెప్పాలి. ఇప్పుడు పార్లమెంట్ సెషన్ నడుస్తుంది. మరి మోడీ గారు హాజరయ్యి ధైర్యంగా నేను అటువంటి అంగీకారం నేను ట్రంప్ గారికి ఇవ్వలేదు, అటువంటి హామీ నేను ఇవ్వలేదు అని మన పార్లమెంట్ లో చెప్పాలి. అది పార్లమెంట్ కి ఇవ్వాల్సిన గౌరవం. అది కావాలి. ఈ నిర్ణయాలతో ఇప్పుడు స్టాక్ మార్కెట్ ప్రభావం, ఈ విధానాలతో అసలు అమెరికా ఏం కాబోతుంది? అమెరికాలో ఎట్లాంటి ప్రభావం ఉండబోతుంది? ఇప్పుడు మీరు చెప్పారు కదా, అమెరికా ఇప్పుడు సంక్షోభంలోకి కూరుకుపోబోతుంది అన్నది నిపుణుల అంచనా. అవును, ఎందుకనంటే 2008 నుంచి అమెరికా సంక్షోభంలోనే ఉంది. సంక్షోభం నుంచి బయటపడలే. ఇప్పుడు అసలు క్రైసిస్ అసలు మామూలుగా కాదు, భారీగా వస్తుంది అని చెప్తున్నాను. అందువలన ఇది ఇప్పుడు అమెరికన్ ఆర్థిక వ్యవస్థ మీదే ప్రభావం పడుతుంది. జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి అమెరికాకు వస్తుంది అని చెప్తున్నది ఇప్పుడు ఆర్థికవేత్తలు, నిపుణులు ఆందోళన చెందుతుంది. ఇప్పుడు 2008 నుంచి మీరు సంక్షోభంలో ఉంది, 2009 నుంచి అని అంటున్నారు. అసలు ఈ సంక్షోభానికి ఈ ప్రధానమైన కారణాలు ఏంటి, విధానాలు ఏంటి? అసలు కొన్ని ఇప్పుడు చైనా, క్యూబా కొన్ని దేశాలు ఉన్నాయి. అవేమో ఇట్లాంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్న పరిస్థితులు చాలా తక్కువ, ఎదుర్కొన్న తొందర బయటపడుతున్న పరిస్థితులు. మీరు ఇప్పుడు అంటున్నది 2009 నుంచి కొనసాగుతుంది, ఇప్పుడు ఇంకా భారీగా కాబోతుంది అంటున్నారు. దీనికి ప్రధానమైన ఎట్లాంటి విధానాల కారణాలు ఏంటి? ప్రభుత్వాలు చేసే విధానం, అమెరికా ప్రభుత్వం అవలంబిస్తున్న పెట్టుబడిదారీ విధానం, వీటన్నిటికీ పెట్టుబడిదారీ విధానం అంటేనే సంక్షోభాల మయం. అది సంక్షోభం తర్వాత సంక్షోభం వస్తుంది అన్నది పెట్టుబడిదారీ విధానంలోనే ఉంది, పెట్టుబడిదారీ వ్యవస్థలోనే ఉంది. ఇప్పుడు అమెరికా ప్రజలు కోరుకుంటుంది, మీరు పెట్టుబడిదారా లేకపోతే సోషలిస్టా అవి కాదు కోరుకుంటుంది. మాకు ఉద్యోగాలు కావాలి, మాకు పని కావాలి, మాకు జీతాలు కావాలి, మాకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు కావాలి, మాకు మెరుగైన విద్య కావాలి, మా జీవితాలు ఇంకా మెరుగ్గా ఉండాలి,
మా మధ్య అసమానతలు తగ్గాలి, అది కోరుకుంటుంది. మరి ఈ పెట్టుబడిదారు విధానం వాటిని పరిష్కరిస్తుందా? పరిష్కరించలేకే కదా ఇప్పుడు సంక్షోభంలోకి వెళ్తుంది. మీరు ఇప్పుడు చెప్పిందే ఉంది, చైనా ఎందుకు సంక్షోభంలోకి వెళ్ళటం లేదు? ఎందుకంటే చైనా రెండో ఆర్థిక వ్యవస్థకు ఉంది. ఎందుకంటే అక్కడ అందరికీ అందుబాటులోకి తెచ్చింది సోషలిస్ట్ వ్యవస్థ. దాని సోషలిస్ట్ వ్యవస్థని చైనా అనుసరిస్తుంది, పెట్టుబడిదారీ వ్యవస్థను అనుసరించడం లేదు. 1949లో చైనాలో విప్లవం జయప్రదం అయిన తర్వాత చైనా అవలంబిస్తుందే సోషలిస్ట్ విధానం. అందుకే ఇప్పుడు చైనా రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఇప్పుడు ముందుంది. అదే కాదు, అన్ని రంగాల్లో చైనా ముందుంది. ఇప్పుడు అమెరికాని దాటి చైనా ముందుకెళ్తుంది. నెక్స్ట్ ఎటువంటి సంక్షోభాన్నైనా చైనా ఎదుర్కొంటుంది. ఎందుకు ఎదుర్కొంటుంది అని అంటే అది అనుసరిస్తున్న సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ. ఆ వివరాల్లోకి వెళ్ళక్కర్లేదు, కానీ వాళ్ళు అనుసరిస్తుంది సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ. అందుకే అది ఆర్థిక సంక్షోభం. అమెరికా అనుసరిస్తుంది పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ. అయినా కానీ ఆర్థిక వ్యవస్థలో మొదటి స్థానంలో అమెరికానే ఉంది. మీరు చెప్తున్న చైనా కంటే ముందు. మరి అమెరికా సంక్షోభంలో ఉందని ఎవరు చెప్పారు? నేను చెప్పలే, అమెరికా అధ్యక్షుడు చెప్పారు. అమెరికా ప్రజలకు ఆయన ఏమి హామీ ఇచ్చారు? అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని. అంటే ఆల్రెడీ గ్రేట్ అన్నది పోయింది, నేను మళ్ళీ తీసుకొస్తాను అని ఆయన ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే అమెరికా ఫస్ట్ అన్నారు. అవును. ఎందుకు అమెరికా ఫస్ట్? అమెరికా ఫస్టే జీడిపిలో, కానీ అమెరికా ఫస్టే అభివృద్ధి చెందిన దేశంలో. కానీ అక్కడ ప్రజల బాధల్లో ఉన్నారు, అక్కడ చదువుకున్న వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు, అక్కడ అనారోగ్యం వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాగే అసమానతలు, పెద్దవాడికి చిన్నవాడికి తేడా రోజు రోజుకి అంతరాలు పెరిగిపోతున్నాయి, వైషమ్యాలు పెంచుతున్నారు. ఇవన్నీ కాదు, నేను మిమ్మల్ని మళ్ళీ మంచి అమెరికాగా తయారు చేస్తాను, ప్రపంచం అంతా నా వైపు చూసేటట్టు చేస్తాను, ప్రపంచం అంతా అమెరికాకు వచ్చేటట్టు చేస్తాను అని ఆయన హామీలు ఇచ్చారు ఎన్నికల్లో. అందుకే అత్యంత ఎక్కువ వయసు కలిగిన అధ్యక్షుడు ఆయన. ఆయన గెలిచారు. ఎందుకు గెలిచారని అంటే ఇవే కారణాలు, హామీలు ఇచ్చి. ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చడానికి నేను నూతన విధానాలు తీసుకొస్తున్నానని చెప్పినందుకు ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ అమెరికా మీద ఈ ప్రభావం, అమెరికాలో జరుగుతున్న ఈ పరిణామాలు మన దేశం మీద, భారత్ మీద ఎట్లాంటి ప్రభావం చూపబోతున్నాయి? ఏం జరగబోతుంది భారత్ లో? తక్షణం భారతదేశ ప్రభుత్వం చేయవలసింది అమెరికాతో ఎటువంటి సంబంధాలు కొనసాగించకూడదు. మనకి ఏది లాభమో ఆ విధానం కొనసాగించాలి. ఇప్పుడు అమెరికా ఏం చెప్తుంది, ట్రంప్ ఏం చెప్తున్నారు? మీరు రష్యా నుంచో ఇతర గల్ఫ్ దేశాల నుంచో ఆయిల్ కొనడం కాదు, మా దేశం నుండి కొనాలి అని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు ఆ ఆయిల్ మన దేశం అమెరికా నుండి కొంటే డాలర్లలో చెల్లించాలి, నెక్స్ట్ అధిక ధర చెల్లించాలి, ఈ రెండు. అదే నేను రష్యాతో కొంటే రూపాయల్లో చెల్లించవచ్చు, ధర తక్కువ. నేను ఇతర గల్ఫ్ కంట్రీస్ నుండి తెచ్చుకున్నా నాకు ఆ ఫెసిలిటీ ఉంటుంది. భారతదేశానికి లాభం అది. ఎందుకంటే భారతదేశం నెంబర్ 2 స్థానంలో ఉంది ప్రపంచంలోని చమురు దిగుమతుల్లో. మనం దిగుమతుల మీద ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలో మనం ఉన్నాం, ఎస్పెషల్లీ చమురులో. మరి అటువంటి సమయంలో ఇప్పుడు అమెరికా పెడుతున్న ఆంక్షకి మోడీ గారు నా దేశ ప్రయోజనం చూడాలా, లేదు అమెరికా ప్రయోజనం చూడాలా? మన దేశ ప్రయోజనం చూడాలి. ఇప్పుడు అమెరికా ఫస్ట్ అని మోడీ ట్రంప్ అంటున్నారు, ఇండియా ఫస్ట్ అని మన మోడీ గారు అంటున్నారు. ఇండియా ఫస్ట్ కి ఏం కావాలి, ఇండియా ప్రజలకి ఏం కావాలి, ఇండియాకి ఎటువంటి విధానం ప్రయోజనం, అవి చెయ్యాలి. లేకపోతే మనం కూడా సంక్షోభంలోకి నెట్టబడతాం. అందువల్ల ఇప్పుడు అమెరికాతో అంటకాగాల, అమెరికాతో నేను ఎంతవరకు నా సంబంధాలు కొనసాగించాలో అంతవరకు కొనసాగించాలన్నది మన ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. మనం కోరుకుంటుంది భారతదేశ పౌరులుగా భారతదేశ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వాన ప్రజలకి దేశానికి ఏది కావాలో అది చెయ్యాలి. అది ఏ దేశమైనా అదే చేస్తున్నా అంటున్నాడు మోడీ. అనడం వేరు. నేను చాలాసార్లు చెప్పాను, మోడీ అన్నది వద్దు, మోడీ చేసింది కావాలి. ఇప్పుడు ఇవన్నీ పత్రికలు ఎందుకు రాస్తున్నాయి? మోడీ గారు ఒప్పుకున్నారని ట్రంపే ఎందుకు చెప్పారు? మరి మోడీ గారు ఎందుకు పార్లమెంట్ లో సమాధానం చెప్పడం లేదు? ఇవన్నీ చెప్పవలసింది మోడీ గారే. మోడీ గారి మిత్ర బృందం కాదు,
మోడీ గారి భజన బృందం కాదు. ఎవరు చెప్పాలి? మోడీ గారు చెప్పాలి. ఎవరికి చెప్పాలి? పార్లమెంట్ లో చెప్పాలి. పార్లమెంట్ కి చెప్తే భారతదేశ ప్రజలకు చెప్పినట్టే, ప్రపంచం అంతా చెప్పినట్టే. అది చేయాలి. అంతే తప్ప అందరూ అదే చెప్తున్నారు. మరి మోడీ గారు ఇంకా పౌరమని అయ్యారు. మోడీ గారికి మాటలు రావా? బ్రహ్మాండంగా మాట్లాడతారు, హావభావాలు బ్రహ్మాండంగా ప్రకటిస్తారు. మరి ఇప్పుడు ఆ హావభావాలన్నీ ప్రకటించమనండి. ట్రంప్ చెప్పింది అబద్ధం, నేను అంగీకరించలేదు, లేదు మా మధ్య అటువంటి చర్చలు జరగలేదు, నేను సుంకాలు తగ్గిస్తానని చెప్పలేదు అని పార్లమెంట్ లో చెప్పమనండి. అది కదా మనం భారతదేశ పౌరులుగా కోరుకుంటుంది. ఎందుకనంటే ఇది భారతదేశ ప్రతిష్టకి సంబంధించింది. అందువల్ల మనం ఆ రూపంలో మనం కోరుకోవాలి. మంచి అనాలిసిస్లు, మంచి విషయాలు చెప్పినందుకు మా ప్రేక్షకుల తరపున మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం.